అండుకొర్రల ఉసిరి అన్నం. అండుకొర్రలు చిరుధాన్యాల్లో చాలా చాలా ప్రధానమైనవి. అండుకొర్రలు అనేవి చాలా మందికి చాలా విషయాలు హెల్ప్ చేస్తూ ఉంటాయి. మరి అలా దాన్ని ఉసిరి కాంబినేషన్తో ఒక అన్నం లాగా తయారు చేయబోతున్నాం. తెలుసుకుందామా? ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అండుకొర్రల ఉసిరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అండుకొర్రల అన్నం 1 కప్పు, ఉసిరి తురుము 1/2 కప్పు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, నువ్వులు 1 టేబుల్ స్పూన్, మిరియాలు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, మినప్పప్పు 4 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 4 టేబుల్ స్పూన్లు, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు. అండుకొర్రల ఉసిరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అండుకొర్రలు మనం ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నామండి. తర్వాత ఉసిరికాయ తురుముకొని పెట్టుకున్నాం. ఉసిరి అంటే మంచి వైటమిన్ సి, రోగనిరోధక శక్తి, ఇన్ఫ్లమేటరీ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియలు, ఇలా చాలా రకాలుగా మనకు ఉసిరికాయ ఓవరాల్గా రెస్పిరేటరీకి, ఇమ్యూన్ సిస్టమ్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు మనం అండుకొర్రలతో చేస్తున్నాం ఈ అన్నం. అండుకొర్రలు ఏంటి అంటే మనకు బీపీని తగ్గించడానికి, థైరాయిడ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి, అంటే ఆ హార్మోనల్ చేంజెస్ని కంట్రోల్ చేయడానికి, అలాగే కంటి సమస్యల్ని తగ్గించి కంటి చూపుని మెరుగుపరచడానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే అండుకొర్రలు ఏంటి అంటే మనకి ఇందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. ప్రోటీన్ బేస్డ్ కూడా కాబట్టి మనకి ప్రెగ్నెంట్ విమెన్ తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, పిల్లలు కూడా అడపా పెడుతూ ఉండొచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా ఇది బేసిక్గా కొంతమందికి ఊబకాయం, తిన్నా తినకపోయినా అతిగా లావైపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా అండుకొర్రలు తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల మనకు ఆ ఊబకాయం నివారణ అనేది చాలా బాగా జరుగుతుంది. అలాగే జీర్ణక్రియ కూడా చాలా బాగా మెరుగుపడుతుంది తెలుసా. అంటే గ్యాస్, తర్వాత అజీర్తి, తర్వాత కొంతమంది బ్లోటింగ్ అయిపోతూ ఉంటుంది. కొంచెం తిన్నా కూడా ఏదో కడుపులో చాలా ఉబ్బరంగా అలా చక్కచక్క అంటే ఇట్లా హెవీగా ఉంటుంది. అలా తగ్గించాలంటే కూడా మనము అండుకొర్రలు అనేవి రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. అలా చాలా విషయాల్లో మనం చూసుకుంటే ఇది షుగర్ తగ్గించడానికి అన్నిటికీ కూడా బాగా పనిచేస్తుంది. మరి అండుకొర్రల్ని ఖచ్చితంగా వారానికి అట్లీస్ట్ ఒక 2 times తినడానికైనా ప్రయత్నించండి. మరి అటువంటి అండుకొర్రలతో మనం రైస్ అని చెప్పాం కదా. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక పౌడర్ లాగా వేయించుకోవాలండి. ఎనీ కర్రీ అంటే ఎనీ రైస్కైనా కర్రీకైనా కూడా ఒక పొడి మనం వాడతాం, ఏదైనా మసాలా పొడి. ఆ మసాలా పొడి వేయడం వల్ల దాని రుచి అనేది ఇంకా బాగా పెరుగుతుంది. అందుకేంటి అంటే ఈ అన్నానికి కూడా మనం చక్కగా ఒక మసాలా పొడిలాగా మనం ఇంట్లోనే హాయిగా తయారు చేసుకుంటున్నాం అనమాట. సో ముందుగా అది ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేస్తున్నాను. ఈ పొడి మామూలుగా జనరల్గా ఒక మసాలా పొడి అని చెప్పొచ్చు, కూర పొడి అని చెప్పొచ్చు. సో చాలా వాటికి మీరు ఉపయోగించుకోవచ్చు. అండ్ ఈ కూర ప్రాసెస్ని మీరు వేరే అన్నాల్లోకి, తర్వాత వేరే కూరల్లోకి కూడా వాడుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ అంతే, వెరీ సింపుల్ ప్రాసెస్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కొంచెం మినప్పప్పు, అలాగే దీనికి తగ్గట్టుగా కాస్త శనగపప్పు, అలాగే మన ఘాటుకు తగ్గట్టుగా మనం తీసుకునే దానికి తగ్గట్టుగా మిరియాలు. నేను కొంచెం ఎక్కువగానే వేస్తాను, బికాస్ నాకు చాలా అలవాటు. ఇది ఒక్కసారి నూనె లేకుండా మనము లైట్గా వేయించేసుకుందాం. ఆ తర్వాత దీంతో పాటు మనం కాస్త ధనియాలు మరీ ఎక్కువ వేయనక్కర్లేదండి, అందులో 1-1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కాస్త జీలకర్ర, పోపు కొంచెం ఉంచేసుకొని మిగతా అంతా కూడా వేసేసాను. ఇది కూడా ఒక్కసారి వేయించేసుకుందాం. ఇది మనకు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాము. ఇంకా మళ్ళీ మనం పోపులో వేయనక్కర్లేదు ఎండుమిరపకాయలు ఏమి. ఇది ఇలా వేయించేసుకున్నాక చివరిగా కరివేపాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు అలా వేయించుకొని దాన్ని పొడి చేసుకుంటే చాలా మంచి టేస్ట్. అందుకే కదా మామూలుగా మన కరివేపాకు పొడి ఎందుకు నచ్చుతుంది అంటే దాన్ని మనం వేయించుకొని చక్కగా మనము చేసుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనము ఈ పొడి తయారు చేసుకునేటప్పుడు కాస్త కరివేపాకు అన్నంలో వేసినప్పటికీ కూడా ఇందులో కూడా కాస్త వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇది వేగిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని చక్కగా ఒక పొడిగా తయారు చేసుకుందాం. మనం వేయించుకున్న పప్పులన్నింటినీ కూడా ఈ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఓకే,
ఇది ఒక్క నిమిషం అలా చల్లారిన తర్వాత చక్కగా పొడిగా సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. ఆ తర్వాత మనం అసలైన అన్నం ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. చూసారా, చక్కగా ఇలా మనం పొడిగా తయారు చేసుకున్నాం. ఈ పొడిని మీరు మామూలుగా ఏదైనా కూరలు చేసుకున్నా, ముఖ్యంగా వంకాయ కూర, దొండకాయ కూర అలా చేసుకున్నప్పుడు ఇటువంటి పొడిని మనం వాడినట్టయితే కొంచెం మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. రొటీన్గా చేసుకునే వంకాయ వేపుడులాగా అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనమాట. సరే, దీన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టేసుకుందాము, ఇప్పుడు అవసరం లేదు. సో మరలా ఇదే స్టవ్ నేను వెలిగించేస్తున్నాను. ఇందులో మనము అంటే అన్నం అంటే చాలా న్యూట్రిషియస్గా చేసుకోవాలనుకుంటాం కాబట్టి నెయ్యిని అలాగే నూనెని కలిపి మనం వేసుకుందాం ఇందులో. సో ముందుగా అండుకొర్రల ఉసిరి అన్నానికి తగ్గట్టుగా మనం కాస్త నెయ్యి వేసుకుందాం. పూర్తిగా నెయ్యితో చేసుకుంటాను అంటే అలా కూడా చేసుకోవచ్చు, లేదు మిక్స్ చేసుకుంటాను అంటే అలా కొంచెం మిక్స్ కూడా చేసుకోవచ్చు. నాకు కొంచెం మిక్స్ చేస్తేనే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందండి చేసేటప్పుడు. అదేంటో అదొక మరి జనరల్గా ఎప్పుడూ ఎక్కువ నూనెతో చేసుకుంటాం కాబట్టి ఆ అలవాటు అయి ఉండొచ్చు. ఎక్కువగా మనిషికి ఏంటంటే అలవాటు అండి. దాని నిజాలు పక్కన పెట్టేస్తే అలవాటు ఉంటుంది చూసారా, అది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. దాన్నే ఒక వయసు అయిపోయిన తర్వాత ఎవరైనా చేస్తే దాన్ని చాదస్తం అంటారు, అంతకన్నా ఏం లేదు. అలవాటు ఇప్పుడు కామన్గా రొటీన్గా కొన్ని ఏళ్లగా చేస్తున్నటువంటి పని కాబట్టి అలవాటు అంతే. ఓకే, ఇది మనకి వేడైపోయింది కాబట్టి ఇంకా ఇందులో ముందుగా పోపు దినుసులు వేసేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత జీడిపప్పు కూడా మనం చక్కగా వేసుకుంటే ఏంటి అంటే మనకి పులావులకు వాటికి వేసుకుంటాం కదా, అలా బాగుంటుందన్నమాట. ఆ తర్వాత కొంచెం మనం కరివేపాకు పొడిలో కూడా వేసాం, ఇందులో కూడా ఒకసారి వేసుకుంటే బాగుంటుంది, కరకరలాడుతూ చక్కగా ఉంటుంది. ఆ తర్వాత మంచి అన్నం కాబట్టి, రైస్ ఐటెం కాబట్టి ఉల్లికాడలు కూడా సన్నగా తరుక్కున్నాము. మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇలా చక్కగా మనము ఉల్లికాడలు వేసి వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటి అంటే అండుకొర్రల ఉసిరి అన్నం అన్నాం. సో ఇలా ఉసిరి తురిమి చక్కగా రెడీగా పెట్టుకున్నాం కాబట్టి అది మనకి పులుపుకు తగ్గట్టుగా అండి, మనం తీసుకున్న అండుకొర్రల క్వాంటిటీకి తగ్గట్టుగా, మనం తీసుకునే పులుపుకు తగ్గట్టుగా మనం వేసుకోవాలి. ఇంత సరిపోతుంది అనుకుంటున్నానండి. మళ్ళీ ఓవర్గా పులుపు ఎక్కితే కూడా చాలా జిల్లుమంటాయి పళ్ళు, ఎందుకంటే ఉసిరికున్న ఆ పులుపు నేచర్ అందరికీ తెలిసిందే కదా. అంటే ఇక్కడ సింపుల్ అండి, ఏం లేదు. ఇక్కడ మనము 1 కప్పు అండుకొర్రలు ఈ క్వాంటిటీకి దానికి తగ్గట్టుగా వేసాం. మీరు ఇంతకన్నా ఎక్కువ తీసుకుంటే దాన్ని బట్టి వేసుకోవడం అంతే. ఇది జస్ట్ మనకి నాలెడ్జ్ అనమాట. ఇంకా అటువంటి క్వాంటిటీస్ అయితే ఎప్పుడు నేను చెప్పను, ఎందుకంటే దానికి తగ్గట్టుగా ఇది, దీనికి తగ్గట్టుగా అది, అది చేసే వాళ్ళకి 100% తెలుస్తుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో అది కూడా ఒక్కసారి ఇక్కడ ఈ టైంలో వేసేసుకుందాం. ఎందుకంటే అండుకూరలు వేసిన తర్వాత వేసుకుంటే అంటుకుపోతుంది, సరిగ్గా మనకు పొడి అనేది కలవదు. ఎప్పుడు కూడా కాస్త నూనెగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. ఇది కూడా సేమ్ అండి, క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. నాకు తెలిసి మొత్తం పడుతుంది. సో మీరు ఈ పాయింట్లో కావాలంటే కాస్త నెయ్యో నూనె అలా వేసుకోవచ్చు నీళ్లకు బదులుగా. ఇప్పుడు ఇందులో కూడా మనం కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఇంతవరకు ఎక్కడా మనం ఉప్పు వేసుకోలేదు. అండుకొర్రలు వేసే ముందే అన్ని వేసేయాలండి. అండుకొర్రలు ఏంటి అంటే కొంచెం మరీ పొడిగా మనకు బాస్మతి రైస్ లాగా ఎప్పుడు ఉండవు. అందుకు మనం వేసేవన్నీ కూడా ముందే వేసేసుకోవాలి. దానికి సరిపడా ఉప్పు కొంచెం ఎక్కువగా, అంటే కరెక్ట్గా చూసి వేసుకోవాలి. లేకపోతే మనకి ఈ పులుపు ఎలిమెంట్స్ వేసినప్పుడు ఉప్పు కూడా పర్ఫెక్ట్గా పడాలి, లేకపోతే ఆ పులుపు అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ చివరిగా మనం కాస్త అండుకొర్రలు వేసేసుకోవాలి. ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలంటే మనకు ఆ మసాలా పొడి, మనం వేసిన ఉప్పు, తర్వాత పోపు అవన్నీ కూడా బాగా కలవాలి కదా. ఇది ఒక్క 2 నిమిషాల పాటు వదిలేస్తే సరిపోతుందండి. అండుకూరలు కూడా ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి ఒక 2-3 మినిట్స్ ఇలా వదిలేద్దాం. మనము ఇలా చక్కగా అండుకూరలు వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాము. ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చండి. మీరు కావాలంటే కాస్త కొత్తిమీర అది వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇంక ఇవన్నీ యాడ్ ఆన్స్ అనమాట, ఇంకా మీ ఇష్టం. నిమ్మకాయ రసం చల్లుకోవడం అవసరం లేదు, ఉసిరియే ఉంది కాబట్టి నిమ్మకాయ అవసరం లేదు. జస్ట్ మీకు చెప్తున్నా అనమాట. ఇప్పుడు దీన్ని చక్కగా ఇదిగోండి ఇలా సర్వింగ్ ప్లేట్ రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం.
పైన నుంచి మనం అలా కాస్త నువ్వులు వేసుకోవచ్చు. మీరు దీన్ని వేయించేటప్పుడు ముందుగానే వేస్తాను అంటే అలా కూడా వేసుకోవచ్చు. అంటే మీరు ముందుగా ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకుంటా అంటే అలా కూడా వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా పైన నుంచి కూడా వేసుకోవచ్చు. అండు కొర్రల ఉసిరి అన్నం మీ అందరి కోసం రెడీ అయిపోయిందండి. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మనొకసారి చూసేయండి. అండు కొర్రల ఉసిరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అండు కొర్రల అన్నం 1 కప్పు, ఉసిరి తురుము 1/2 కప్పు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, నువ్వులు 1 టేబుల్ స్పూన్, మిరియాలు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, మినప్పప్పు 4 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 4 టేబుల్ స్పూన్లు, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు. అండు కొర్రల ఉసిరి అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో మినప్పప్పు, శనగపప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాండీలో కాస్త నెయ్యి, నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, ఉల్లికాడలు, ఉసిరికాయ తురుము వేసి వేగాక అందులో పొడి కొట్టుకున్న మసాలా పొడిని కూడా కాస్త వేసుకొని సరిపడా ఉప్పు, ఉడికించిన అండు కొర్రలను కూడా వేసుకొని బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి నువ్వులు వేసి సర్వ్ చేసుకుంటే అండు కొర్రల ఉసిరి అన్నం రెడీ.